ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఏమాత్రం వర్షం వచ్చినా ఈ గ్రామం మునిగిపోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ పరిస్థితి గ్రామం ఎదుర్కొంటూనే ఉంది. మరి గ్రామాలకు నిధులు లేవా అంటే ఏ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా ఎస్సీ ఎస్టీ నిధులు ఉన్నాయి. నిధులన్నీ నిజంగా ఖర్చు పెడితే ఈ గ్రామానికి ఏ సమస్య ఉండదు. కానీ ఆ నిధుల్ని వేరే వాళ్ళకి డైవర్ట్ చేసుకుని ఈ గ్రామాన్ని మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. ఈ ఒక్క గ్రామాన్ని కాదు ఎంత కాలం అన్యాయం పెడితే అలాగే ఉంది. మరి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు మునిగిపోతున్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏదో పొక్కులు పడరావడం అదేదో అక్కడి చేయడం ఆ నీళ్లు తీయకుండా పోతాయి. మేము పాత పనులు తీసుకోగలం. కానీ ఒక శాశ్వతమైన పరిష్కారం ఎందుకు చూపించలేకపోతున్నారు? శీలానగర్ నుంచి వెంకటేశ్వర కాలనీ నుంచి ఒక పెద్ద డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ని ప్రాపర్గా ఈ వాటర్ అంతా దాంట్లో లింక్ చేయొచ్చు. ఈ రోడ్లు కూడా ఇంత జోన్ కమిషనర్ గారు చెబుతున్నారు నీళ్లు వెళ్ళవట. ఎందుకు వెళ్తావు? ఎస్పీటీఎల్లో నీకు వాటర్ లేకపోతే వెళ్తాయి. నీళ్ళు వెళ్తున్నాయి కొంత చూసాను వెళ్ళి. ఆయన అంటున్నాడు ఎస్పీటీఎల్లో నుంచి వెళ్ళమంటే. ఇది మాత్రం సరిగ్గా. రెండోది దుకాణాలు ఇవన్నీ కూడా పూర్తిగా మూసేసినాయి. మరి దుకాణాలతో ఏమన్నా రుసులు ఏంటో మాకు అర్థం కాదు. కానీ డ్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉమ్మడి పని, అది వ్యక్తిగత పని కాదు. మరి అందరికీ చెంది గ్రామం ఎప్పుడు మునిగిపోతూ ఉంటే ఇది అలాగే వదిలిపెట్టడం సరైనది కాదు. ఉదయం నుంచి అధికారులకు ఫోన్ చేసుకుని ప్రజలందరికీ ఫోన్ చేసుకున్నాం. మరి ఎంతమందికి ఫోన్ చేసినా వచ్చారు. మరి జోనల్ కమిషనర్ ఇక్కడ రాక వచ్చి మరి ఎక్కడ పని వెళ్ళిపోయాడు ఆయన. మరి అది ఎన్నికలకి తప్పు కదా. ఆయన వస్తూనే అందరికీ నిలబడి ఉన్నాం. మరి ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్తానంటాడు. కానీ ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఈ డ్రైన్ శాశ్వత పరిష్కారం చూపించకపోతే ఊరికి లేదు. మొత్తం గ్రామస్తులందరినీ వారికి మేమంతా అండగా ఉండి నిరవధికంగా పోరాటం చేసేది. కానీ ఇది ఇవాళ వర్షం వచ్చింది తగ్గిపోయింది నీళ్ళు లాగేసి వెళ్ళిపోతాను కూడా తప్పు. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయో మనకు అనవసరం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ తక్షణ పరిష్కారం ఏంటో కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే ఏదో కంటి తుడుపు చర్యగా చేస్తే ఇది పోదు. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ పైన కవర్ చేసి ఉన్నాయి. లోపల ఏదో సన్న పైప్ లైన్ వెళ్తుంది. ఆ పైప్ లైన్ వల్ల డ్రైనేజ్ అంతా ఆగిపోతుంది. గ్రామం ముప్పుగా వస్తుంది. ఎందుకంటే గట్టిగా వర్షం పడితే రాత్రే జనాలందరూ నీళ్లలో మునిగిపోయి చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగేది. కాబట్టి ఇక ముందు కూడా అంటే మరో సంవత్సరం వరకు కూడా వద్దు, ఈ తక్షణ కర్తవ్యం చెయ్యాలి మనం. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేకం ఇది కూడా రాజకీయం చేస్తున్నారు. నా కర్మ అలా ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు, నెక్స్ట్ జోనల్ కమిషనర్ గారు రావడం జరిగింది. అలాగే మన శాసనసభ్యులైన నాగిరెడ్డి గారు తనయుడు దేవన్ రెడ్డి గారు వచ్చారు. వార్డు అధ్యక్షులైన బాగల్ సన్యాసరావు గారు కూడా విచ్చేశారు. తక్షణ చర్యలు తీసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ ప్రజలందరూ వాటర్లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని వికాస్ కాలేజీకి షిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇప్పుడు భోజనాలు కల్పించలేదు అంటున్నారు. ఇక టైం ఎంత అయిందండి? ఏదో దూషించాలని దూషించడం కానీ ఇప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రేషన్ ఇమ్మని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వర్షం వచ్చిందని రేషన్ ఇవ్వడం కాదు, మేము ప్రతి నెల కూడా పేదలకి జగనన్న పథకంలో రేషన్ కూడా అందజేస్తున్నాం. అలాగే పేదలకి వైఎస్ఆర్ చేయూత అని ఉమెన్స్ కానీ లేకపోతే మహిళలు డ్వాక్రా మహిళలు కానీ అన్ని విధాలా చేయూత వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వర్షం వచ్చింది, అధికంగా మేము నష్టపోయాం. కాబట్టి గ్రామస్తులను డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. డబ్బు తిండి కాదు మాకు మెయిన్. ఇదంతా తక్షణం కొట్టించి ఎంఆర్ఓ గారు జీవీఎంసీ నుంచి కానీ లేకపోతే సృజనా మేడం కానీ ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న అన్ని చెత్తకొట్టే వరకు మేము ఇక్కడ గ్రామస్తులు వెళ్ళమని డిమాండ్ చేస్తున్నాం మీడియా తరఫున. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.